मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అరే ఈ పొప్పటి ఇంకా నీళ్లు తీసుకురాలేదే. ఈ ఏరియాలో ఎక్కడ నీళ్లు లేవు. ఏంటి అనుమానమా? ఒకే ఒక పని చెప్పాను, అది కూడా నువ్వు చెయ్యలేకపోయావా? నీరు లేకపోతే వండడం కష్టం, వండకపోతే ఆకలి వేస్తుంది, ఆకలేస్తే మైకం వచ్చి పడిపోతాం. మన పరిస్థితి ఏంటో కొంచెం ఆలోచించండి. కానీ దిగులు పడాల్సిన అవసరం లేదు. ఒకరికెవరు తోడు లేకపోతే అక్కడ పోపెట్టి ఉంటాడు. ఏంటి అనుమానమా? అరే ఏంటిది, మనం ఈ అడవిలో బాగా ఇరుక్కుపోయాం. పెద్దగా మాట్లాడుతున్నారు కానీ ఒక బాటిల్ నీళ్ళు కూడా మరి తీసుకురాలేకపోతున్నారా? నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు, కానీ గుడ్లగోపు నేను చెప్పేది వింటుంది. ఏంటి అనుమానమా? అరే జోక్ చేయడం లేదు, చెప్పేది నిజం. నేను నీళ్లు వెతుక్కుంటూ ఒక పాడుబడిన బంగ్లాకి వెళ్ళాను. అక్కడ అలాంటి ఒక చోటును చూశాను. అక్కడ పోపెట్ శిల ఉంది. కొన్ని గుడ్లగోపులు దాని చుట్టూ తిరుగుతూ దండం పెట్టుకుంటున్నాయి. అయ్య బాబోయ్, ఫ్రూట్స్, జ్యూసులు. నీకెలా తెలుసు? మిగతా వాళ్ళ కలైనా గానీ వాళ్ళ కల్లోకి వెళ్ళి మనం ఉండలేమా ఏంటి? పోపట్, నాకు బాగా ఆకలేస్తుంది, త్వరగా అక్కడికి తీసుకెళ్ళు. రండి వెళ్దాం. పొపట్, పొపట్, నువ్వు మహావీరుడివి. మా ప్రాణం నువ్వు, మా శ్వాస నువ్వు. కానీ నువ్వు అసలు పొప్పట్టే కాదు. ఇది పోపట్ కాదు, కానీ చూడడానికి సేమ్ టు సేమ్ అలాగే ఉన్నాడు కదా. అరే లేదు లేదు, పొప్పట్టే, కానీ ఒట్టి పొప్పట్ కాదు. తను మన ఆకలి తీర్చడానికి వచ్చిన పొప్పట్. అలాగా? అయితే మనం వీడినే తినాలా? అరే తెలివి తక్కువదమ్మా, వీళ్ళ వల్లే కదా మనకు తిండి దొరికింది. వీళ్ళు ఎందుకని తినాలి? అది కాకుండా ఎప్పుడు ఎవరి సంతోషానికి ఎవరు కారకులై ఉంటారో దాన్ని పైన వాడు నిర్ణయిస్తాడు. పైనున్నవాడా? అంటే ఆ గుడ్లగూబా? మా యొక్క అదృష్టం మీరే ఇక్కడికి వచ్చారు. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. సరే సరే, నేనేమనుకున్నానంటే మీరు పోపెట్టుకు పూజ చేస్తున్నారనుకున్నా. అందువల్ల మీకు దర్శనం ఇవ్వడం నా భాగ్యం అనుకున్నాను. ఏంటి అనుమానమా? ఉపన్యాసం అయిపోయిందా? ఇక తిన్నావా మహారాజా? ఆకలి ఆకలి అంటే ఏంటి? ఏంటి ఈ బలహీనత? మనసులో ఏర్పడే మాయ. మనం మన బలహీనతని ఓడించాలి. ఆహారం తినకుండా ఎంతో మంది ఇంకా ప్రాణాలతోటే ఉన్నారు. ఏంటి అనుమానమా? కొంచెం నోరు మూసుకో. సరే సరే సరే, అదే సమయంలో ప్రేమను తక్కువ చేయకూడదు కదా. వీళ్ళు ఎంత ప్రేమగా తీసుకొచ్చుంటారు, వీటిని మనం తినేయాలి. అరే అది చెడిపోయిందండి. అరే తినడం స్టాప్ అండి. మీరందరూ వచ్చేసారా? అయితే వర్షం వస్తుందా? అదేంటంటే ఇది ఎండిపోయిన భూమి, కానీ మీ ఆశీర్వాదంతో ఇప్పుడు వర్షం కురవబోతోంది. సేవ చేయడానికి అవకాశం ఇవ్వండి. వినబడుతుందా? భోజనం తీసుకురండి. వచ్చిన వాళ్ళు ఆకలితో ఉన్నారు. మీరు వచ్చి కూర్చోండి. దొరికాడా? పప్పటి దొరికాడా? మా బాగా వేడిగా ఉందే. నీళ్లను వృధా చేసేసావు. ఇది 2 రోజుల విషయం. అదే వీళ్ళు దొరికారు కదా, ఖచ్చితంగా వర్షం వస్తోంది. డాంకీ నోర్మోయ్. గుడ్లగూబా, నిన్ను వాళ్ళు డాంకీ అని అంటున్నారు. నేను గుడ్లగూబే, కానీ అందరూ నన్ను డాంకీ అంటారు. సేమ్ హియర్, నైస్ టు మీట్ యు. నేను పిల్లి, కానీ అందరూ నన్ను డాంకీ అని పిలుస్తుంటారు. ఇలా చూడండి తాతయ్య, ఆ వర్షం కదంటే చెప్పరా? అదేం లేదు కన్నా. అదేంటంటే ఇది ఎండిపోయిన చోటు. మేము పచ్చరంగ పోపట్ని అడుగుతాం. ఆ తర్వాత ఆయన ఆశీర్వాదంతో వర్షం కురుస్తుంది. వర్షం పడుతుంది, కరుణిస్తే వర్షం పడుతుంది, ప్రేమ వర్షం కురుస్తుంది, ఆకాశం నుంచి వర్షం కురుస్తుంది. ఎందుకంటే నేనున్నాను కదా. ఏంటి అనుమానమా? సరిగానే చెప్పారు. పోపటికి ఏ కష్టం రాకూడదు. వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఏదో సమస్య అనుకుంటాను. వీళ్ళు నిన్ను చుట్టుముట్టేశారు. ఎస్కార్ట్ గా వచ్చారు. విఐపీస్ అన్నప్పుడు బాడీ గార్డ్స్ ఉంటారు కదా. ఏంటి అనుమానమా? మీరు కూడా వచ్చి తినండి. సరే సరే రండి, అందరూ వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఉదయం మహాపూజ ఉంది. ఏదో తప్పుగా అనిపిస్తోంది.
నువ్వే చెప్పు, ఇలా చేసినందువల్ల వర్షం కురుస్తుందా ఏంటి? అవునవును, మేము ప్రతి సంవత్సరం పచ్చ పాపట్ని బలిస్తాం, ఆ తర్వాత వర్షం వస్తుంది. ఏంటి ఏమంటున్నారు? బల అరే బబ్లీ కాదు, బబ్లీ మహేంద్ర సార్ గారి అమ్మాయి. వాళ్ళు చెప్పేది బలి. ఈ రోజు వీళ్ళు నిన్ను బలివ్వబోతున్నారు. ఓకే, రేపు బలిచ్చినప్పుడు కలుద్దాం. రేపు ఉదయం తెల్లారేలోగా నా జీవితం మాత్రం చీకటిమయం అవుతుంది. ఏంటి అనుమానమా? కొంచెం మెల్లగా మాట్లాడు. తెల్లవారేదాకా మనం ఇక్కడ ఉండకూడదు. పదండి, మనం త్వరగా ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోదాం. కానీ మనం ఎందుకు వెళ్ళాలి? మనం తను బలైపోయాక వెళ్దాం కదా. ఎలా బలిస్తారో నేను కూడా చూడాలి. వీళ్ళు పొప్పటిని బలివ్వబోతున్నారు. మన పొప్పటిని అంటే పొప్పటి విగ్రహం ముందు పొప్పటి బార్బిక్యూ అయిపోతాడు. అలాగా, అయితే వెళ్దాం. అరే ఇంకా తెలవరలేదా? సరే పదండి, వెళ్ళి పడుకుందాం. బాగా ఇరుకున్నావు, మన చీకట్లో కనపడకుండా మారిపోదాం. కానీ పొప్పటి ఎగిరిందంటే వాళ్ళకి చిక్కుకుపోతుంది. ఆల్రెడీ నేను ఎంతో భయపడి ఉన్నాను, ఇంకా నువ్వు నన్ను భయపెట్టకు. ఐడియా, టెంట్ చింపుకొని వెనక వైపుగా వెళ్ళిపోదాం. అందరూ విడిపోయి తలో పక్క పారిపోండి. వారేవా, ఎంత బాగా ఆడుతున్నారు. మాకు నిద్ర పట్టలేదా? అందుకే దాగుడు మూతలు ఆట ఆడుతున్నాం. కానీ మీరు మమ్మల్ని పట్టేసుకున్నారు. మీకు నిద్రే రాదా? మేమంతా గుడ్ల గోబలం, రాత్రులు మేల్కొనే ఉంటాం. కానీ మేము మేల్కోం. మాకు నిద్ర వస్తుంది. పదండి వెళ్దాం. గుర్తుంచుకోండి, మహాపూజ గల సమయం ఆసన్నమైంది. పొప్పట్, భయపడకు. మనం వీళ్ళ దృష్టిని మరల్చడానికి కొంత సమయం కావాలి. వీళ్ళందరూ గుడ్డి నమ్మకంతో ఉన్నారు. రేపు తెల్లారేటప్పుడు నువ్వు ధ్యానంలో కూర్చుండిపో. పూజకి వెళ్దామా? పొప్పట్ ఇప్పుడు ధ్యానంలో ఉన్నారు. మీరు కాసేపు తర్వాత రండి. ఇంకా ఎంతసేపు ఇలాగే ఉండడం? పావురం అయితే కళ్ళు మూసుకోవచ్చు, కానీ పిల్లి అటాక్ చేస్తాం కదా. ఈ పావురం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో సామెత చెప్పాను రా, టైం పాస్ చేస్తే ఇదంతా ఆపుతారో ఏంటి? పోపట్ గొంతు నేను విన్నానే. ధ్యానం ముగిసిందా? ఇప్పుడు వెళ్దామా? లేదు లేదు, ధ్యానం తర్వాత ఆయన కడుపు పూజ చేస్తారు. నాకు తెలుసు, నాకు తెలుసు. తిను తిను. ఏంటండి ఇలా చేశారు? పొప్పటికి కోపం వచ్చేసింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తారు? ఇప్పుడు తన గురూజీ దగ్గరికి తీసుకెళ్తేనే శాంతిస్తారు. మీరు ఇక్కడే ఉండండి, మేము తను అక్కడికి తీసుకెళ్లి మళ్ళీ తీసుకొస్తాం. మీరు సిద్ధంగా ఉండండి. సరేనండి, మీరు అలాగే చేయండి. బ్రో, నీ ఐడియా వర్కౌట్ అయిపోయింది. వీళ్ళే నిజమైన డాంకీలు. మీరేం చేస్తున్నారు? మేము మీ రక్షణ కొరకు మీతోనే వస్తాం. లేదు లేదు, కానీ మేము ఒంటరిగానే వెళ్ళాలి. లేదు లేదు, మీరు ఒంటరిగానే వెళ్ళండి. మేము ఆకాశంలో ఎగురుకుంటూనే వస్తాం. ఈ గుడ్ల గోపులకి ముందే అంతా తెలుసు. నేను ఓటమిని అంగీకరించను. తప్పించుకోవాలంటే గొడవ పడి తీరాల్సిందే. అటాక్!
మగోళ్ళైతే ఎదురుగా వచ్చి యుద్ధం చెయ్యండి. చూసారా, పోపట్టు వచ్చిన వెంటనే మేఘాలు కూడా వచ్చేసాయి. పిల్లు వెళ్ళకూడదు. నేనున్నంత వరకు పోపట్టల మీద కూడా ఎవరు చేయి పెట్టలేదు. ఇప్పుడు నేను వదిలిపెట్టను. వర్షం కోసం నేనేమైనా చేస్తాను. అరే లేదయ్యా, పోపట్ని బలిస్తే వర్షమేమీ కురవదు. అవును, వీడు ధనియాలు తీసుకురాలేడు, మరి ఎలా కొండను తీసుకొస్తాడు? ప్రతి సంవత్సరం ఇదే జరుగుతుంది. ఇప్పుడు గనక వర్షం కురవకపోతే మేము అంతరించిపోతాం. చూసారా వర్షం వస్తోంది. ఈ పప్పట్ని చూడగానే వర్షం వస్తోంది. చూసారా, వర్షం వచ్చింది. బలివ్వకుండానే వర్షం వచ్చేసింది. ఇలా చూడండి, సంవత్సరంలో సీజన్ వచ్చినప్పుడే వర్షం కురుస్తుంది. ఇన్నేళ్లు మీరు అనవసరంగా మూఢనమ్మకంలో ఉండిపోయారు. నువ్వు చెప్పేది నిజమే కన్నా. మేము గుడ్ల గోపులం కదా, అందుకని మాకు ఇవన్నీ తెలియదు. కానీ చూడండి, ఈ సంవత్సరం దానికి అదే వర్షం కురుస్తోంది. ఇప్పుడు నేను మాటిస్తున్నాను కన్నా, నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఏ బలి జరగదు. సరే, తెల్లారింది. మేమిక బయలుదేరతాం. మీరు ఇదే విధంగా వచ్చి వెళ్ళండి పిల్లలు. వద్దొద్దు, మరోసారి వచ్చినప్పుడు వర్షం పడలేదు అనుకో.